మహాభారతం నుంచి నేర్చుకోవలసిన అంశాలు. భారతీయుల ప్రాచీన పురాణ గ్రంథాల్లో మహాభారతం ఒకటి. ఇది పంచమ వేదంగా ప్రసిద్ధిగాంచింది. అయితే ప్రస్తుతం ఆధునికత పేరుతో కేవలం మహాభారతాన్ని ఒక మత గ్రంథంగానో దేవుడు పుస్తకంగానో చూస్తున్నాం. కానీ నిజానికి ఇప్పటి రోజులకు సరిపడేటట్టు సామాజిక జీవన శైలిని ఎలా మలుచుకోవాలో మనకు మహాభారతం చెబుతుంది. మహాభారతంలోని పాత్రలు మన నేటి జీవన విధానానికి సజీవ సాక్ష్యాలు. మహాభారతం ధర్మ సూక్ష్మాలు వివరించే జ్ఞాన సాగరం. అహాన్ని తగ్గిస్తుంది, ఆవేశాన్ని అదుపు చేస్తుంది, మనసులోని మాలిన్యాలను ప్రక్షాళనం చేస్తుంది, మంచి నడతను నేర్పి జీవితాన్ని తీర్చిదిద్దుకునే అవకాశం కల్పిస్తుంది. మహాభారతం ఒక అద్భుతమైన చరిత్ర గ్రంథం. అంతేకాదు, అది సమస్త ధర్మాల సమాహారం. సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రపంచం మొత్తంలో ఈ గ్రంథం ఒకటి చాలు. సమస్త ధర్మాలు అవగతమవుతాయి. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అడుగడుగునా పాండవులకు అనేక ధర్మ సూక్ష్మాలు బోధిస్తూ వారిని విజయ పదం వైపు నడిపించాడు. మహాభారతం వంటి అద్భుతమైన గ్రంథరాజం ప్రపంచ వాగ్మయ చరిత్రలోనే లేదు అనేది నిజం. కానీ మనకు మన గ్రంథాల విలువ తెలియదు. అది కలి ప్రభావం. మహాభారతంలోని పాత్రలు ఎంత గొప్పవంటే ప్రతి పాత్ర తన ధర్మాన్ని ఆచరిస్తున్నాననే అనుకుంటుంది. వారిలో ఎవరి లాజిక్ వారుకుంటుంది. శకుని, దుర్యోధనుడు వంటి వారు కూడా ధర్మాన్ని అనుసరిస్తున్నామనే అనుకున్నారు. ద్రౌపది వస్త్రాహరణాన్ని చేస్తున్న దుశ్శాసనుడు కూడా తన అన్న ఆజ్ఞను పాటిస్తున్నానని, అదే ధర్మమని అనుకున్నాడు. ఈ ధర్మం అనేది చాలా విచిత్రమైనది. ఇలా ఇందులోని పాత్రలకున్న ఇంకొక విచిత్రమైన లక్షణం ఏమిటంటే వాటిలో మనల్ని మనమే చూసుకోవచ్చు. జాగ్రత్తగా గమనిస్తే మహాభారత పాత్రలు ప్రతి మనిషిలోనూ ఉన్న అనేక విభిన్న దృక్పథాలుగా మనకు దర్శనమిస్తాయి. అందుకే పంచమ వేదంగా ఖ్యాతిగాంచిన మహాభారతం నేటి మానవ జీవన విధానానికి సోపానం. రామాయణం మనిషి ఎలా జీవించాలో నేర్పిస్తే మహాభారతం ఎలా జీవించకూడదో తెలుపుతుంది. మహాభారతంలో శ్రీకృష్ణుడు, పాండవులు, కౌరవులు, శకుని ఇలా అనేక మంది ఉన్నారు. వీరి జీవితాన్ని తరచి చూస్తే మనకు జీవితంలో మంచి చెడులు అర్థమవుతాయి. కాబట్టి మహాభారతం నుంచి నేటి తరం నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయాల గురించి ఈ ఆడియో బుక్ ద్వారా తెలియజేయబోతున్నాం. ఇంకా వికాసాన్ని అందించే ఆనిముత్యాల్లాంటి కొన్ని మహాభారత పాత్రల ఔన్నత్యం, మనలో స్ఫూర్తి నింపే కర్ణుడి గొప్ప లక్షణాలను, మహాభారతంలో కీలక పాత్రధారి అయిన ద్రౌపది గురించి, మహాభారతంలోని మరుగున పడిన పాత్ర అయిన అశ్వత్థామ గురించి ఈ ఆడియో బుక్ ద్వారా తెలియజేయబోతున్నాం. అంతేకాక మహాభారతం నుంచి నేర్చుకోవలసిన అంశాలను లెక్కపెట్టి రాయడం సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి శ్రీకృష్ణుడు వేరువేరు సందర్భాల్లో బోధించిన ధర్మ సూత్రాలను, ప్రశ్నోత్తరాలను, ప్రస్తుత సమాజానికి పరమాత్మ చెప్పిన ధర్మ సూక్ష్మాలను కూడా ఈ ఆడియో బుక్ ద్వారా తెలియజేయబోతున్నాం. ఎపిసోడ్ 1, మహాభారతం నుంచి నేర్చుకోవలసిన ముఖ్యమైన అంశాలు. హిందువులకు ఎంతో పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా పంచమ వేదమైన మహాభారతంలోని భాగాలే. దీనిని బట్టి ఈ కావ్య విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు. పంచమ వేదమైన మహాభారతం 18 పర్వాలు, 1,00,000 శ్లోకాలతో ప్రపంచంలోని అతిపెద్ద పద్య కావ్యాలలో ఒకటిగా ఖ్యాతికెక్కింది. యది హస్తి తదన్యత్ర, ఎన్నే హస్తి నా తత్వచిత్. అంటే ఇందులో ఏది ఉందో అది ఎక్కడైనా ఉంది, ఇందులో లేనిది మరెక్కడా లేదు అని ప్రశస్తి పొందింది. హిందువులకు ఎంతో పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా మహాభారతంలోని భాగాలే. దీనిని బట్టి ఈ కావ్య విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు. దాయాదుల మధ్య ఆధిపత్య పోరు చివరకు కురువంశ వినాశనానికే దారితీసింది. ద్వాపర యుగం నాటి మహాభారతంలో సంఘటనలు, సన్నివేశాలు నేటి కాలానికి అనేక పాఠాలుగా ఉపయోగపడుతోంది. భారతం నుంచి ముఖ్యంగా కొన్ని విషయాలను గ్రహించాలి. జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదని
పరిస్థితులు, సమయాన్ని బట్టి నడుచుకోవాలనేది కర్ణుడు పాత్ర తెలియజేస్తుంది. మంచితనానికి, దాన ధర్మాలకి కర్ణుడు మారుపేరుగా నిలిచిన, సమయాన్ని బట్టి నడుచుకోకుండా అధర్మం వైపు నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. చెడు స్నేహం ఊహలకి అందని జీవితం నాశనం చేస్తుందని శకుని ద్వారా తెలుస్తుంది. కౌరవులతో స్నేహం నటిస్తూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు. కౌరవుల నాశనానికి పరోక్షంగా బీజాలు వేసింది కూడా శకునే. ఇలాంటి వారు నిజ జీవితంలో మనకు ఎదురవుతారు. అలాంటి వారు ఇచ్చే సలహాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. భేదాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుందనడానికి కృష్ణుడు, కర్ణుడు పాత్రలే ఉదాహరణ. కురుక్షేత్రంలో పాండవుల పక్షాన శ్రీకృష్ణుడు, కౌరవుల పక్షాన కర్ణుడు నిలిచి ఏ స్థాయిలో ఉపయోగపడ్డారో తెలిసిందే. కర్ణుడి లేని రారాజు బలం, కౌరవ సేనకు ధైర్యం ఊహించలేనిది. కుల, మత, పేద, ధనిక భేదాలను చూడకుండా మంచి వారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో విజయం సాధిస్తారు. అధికమనేది అత్యంత ప్రమాదకరమని కౌరవ సంతానం ద్వారా వ్యాసుడు వివరించాడు. 100 మంది కుమారులు ఉండడం వల్ల వారిని పెంచడానికి గాంధారికి చాలా కష్టపడింది. రాజ్యాన్ని బిడ్డలకు సమానంగా పంచడం, వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచడం చాలా కష్టం. అలాగే దుర్యోధనుడి కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా కౌరవులు నాశనమయ్యారు. కాబట్టి అన్ని చోట్ల, ముఖ్యంగా చెడు పక్షాన అధికమనేది అత్యంత ప్రమాదకరమని తెలుస్తోంది. ఎవరి పనులు వారే చేసుకోవడం వల్ల అత్యంత క్లిష్ట సమయంలో ఉపయోగపడతాయని పాండవులే ఉదాహరణ. అరణ్యవాసం, అజ్ఞాతవాసం సమయంలో పాండవులకు గతంలో నేర్చుకున్న ఇంటి, వంట పనులు ఉపయోగపడ్డాయి. అలాగే మనిషికి కూడా అవసరాల కోసం కొన్ని పనులు నేర్చుకోవాలి. మనకి సంబంధించిన దానికోసం ఎంత కష్టమైనా పోరాడాలని పాండవుల దృఢ వైఖరి తెలియజేస్తుంది. కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువ. అయినా కాని పాండవులు ఆత్మవిశ్వాసం, చిత్తశుద్ధితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు. పిల్లల పట్ల అతి ప్రేమ నష్టం కలిగిస్తుందనడానికి ధృతరాష్ట్రుడే ఉదాహరణ. ఓవైపు బిడ్డల మీద ప్రేమ, ఇంకోవైపు తను నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య ధృతరాష్ట్రుడు నలిగిపోయాడు. కొడుకుల వినాశనం తెలిసిన వారు చేస్తున్న దురాగతాలను ఆపలేకపోయాడు. ఒకవేళ ధృతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంతవరకు వెళ్లేది కాదేమో. ఎవరి మీద అయినా అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి. విద్యను జీవితాంతం నేర్చుకోవడమే ఉత్తమ బహుమతి అనడానికి అర్జునుడే ఉదాహరణ. జీవితం అశాంతం, విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు. ద్రోణాచార్యు నుంచి అస్త్ర విద్యలు, ఇంద్రుడి నుంచి దైవ సంబంధ ఆయుధాల ప్రయోగం, మహాదేవుడి నుంచి పాశుపతాస్త్రం, యుధిష్ఠరుడు కృష్ణుడి నుంచి రాజనీతులను ప్రతి దశలోనూ అభ్యసించడమే అర్జునుడికి ఒక ప్రత్యేక స్థానం దక్కింది. నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం వరిస్తుంది. కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారనేది ఈ పాత్రలే నిదర్శనం. విదుర, ద్రోణ, భీష్ములు కౌరవుల పక్షాన ఉన్న వారిలో అనేక మంది పాండవులకు సాయపడ్డారు. రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేశారో. ఇక విదురుడు కౌరవుల ప్రతి అడుగు పాండవులకి మోసుకొచ్చినవాడే. మహిళలను ఆపదల నుంచి కాపాడాలని, అలా కాకపోతే అనర్థాలకు దారితీస్తుందనేది ద్రౌపది వస్త్రాపహరణమే ఉదాహరణ. అత్యంత బలవంతులు, శూరులై ఉండి కూడా నిండు సభలో ద్రౌపదికి జరిగిన అవమానాన్ని అడ్డుకోలేకపోయారు. మిడిమిడి జ్ఞానం పనికిరాదని అంటారు. ఇది అత్యంత ప్రమాదకరం. పద్మ వ్యూహంలోనికి వెళ్లడమే కాని బయటపడడం తెలియక తనకున్న అర్ధ జ్ఞానంతో అభిమన్యుడు లాంటి మహావీరుడే నేలకొరిగాడు. ఏ పనిని అయినా పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మొదలు పెట్టాలి. అలా కాకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలివేయాల్సిన పరిస్థితి వస్తుంది. స్త్రీని అవమానించరాదనే సత్యం భారతంలోని ప్రధాన అంశం. కేవలం తనకు జరిగిన అవమానం వల్ల ద్రౌపది కౌరవులపై పెంచుకున్న కోపం చివరికి వారిని, సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేసింది. స్త్రీలు దేవతలతో సమానం. వాళ్ళని అవమానించడం చాలా ఘోర తప్పిదం.